యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. రోజు రోజుకి బాగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ ఉంటాను. ఎందుకంటే మన గ్రామం మీద చాలా ఇష్టం. దేంట్లో ఇష్టం అంటే, మేము వచ్చేటప్పుడు చూసాం గోవాడలో చాలా గృహాల్లో ఇంకా తాటాకులతోనే ఇళ్ళు కట్టబడి ఉన్నాయి. ఆ విషయంలో మనం అభివృద్ధి చెందాం, మనకన్నీ డాబాలు వచ్చేసినాయి. అయితే అదే గోవాడలో ప్రజలంతా కూడా మేము వచ్చేటప్పటికే పరుగు పరుగున బైబిల్ పట్టుకుని ఆడవాళ్ళు మగవాళ్ళు పరిగెత్తుతూ చూశాను. ఆ విషయంలో మనం వెనకబడిపోయి ఉన్నాం. అట్లాని చర్చికి ఎక్కువ మంది రాలేదని కాదు, కానీ ఇది మన ఒక తల్లి సంఘం లాంటిది. మొట్టమొదటగా మీకంటే చాలామంది కంటే నేను పెద్ద వయసే. ఆ వయసులో స్కూలు, ఇక్కడ ఆరాధన జరగటం, మనకి పాస్టర్ అనేవాళ్ళు లేనప్పుడు మరి ఏదో పెద్దలే వచ్చి ప్రార్థన చేస్తూ గడపటం అనేది చాలాసార్లు చెప్పాను. ఇక్కడ ఒక మందిరం అనేది చాలా చక్కని మందిరం, మరి అందరూ కూర్చొని ప్రార్థించేటానికి మంచి అవకాశం కలిగిన మందిరం. నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, నేను ఒక మాట దేవుని గురించి కనుక చెబితే మళ్ళీ వెనకబాను. మీరందరూ కూడా బాగా ఈ ప్రార్థనా మందిరాన్ని కొంచెం నింపగలిగితే, నేను జీవించిన కాలంలో ఇది పెద్ద మందిరంగా వెనక్కి చేసి పాస్టర్ గారికి కావాలంటే వేరే ఇల్లు కొనిచ్చి చేయటానికి నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. అది ఎప్పుడంటే, మందిరం అనేది కట్టబడి మందిరంలో ఆరాధన లేకపోతే అప్పుడు ఉపయోగం లేదు. మందిరం నింపబడితే అది చేయటానికి నాకు చాలా ఇష్టమైన కోరిక. అయితే సమయం కూడా చాలా అయిపోయింది. నేను మరొకసారి ఎప్పుడైనా అవకాశం జరిగితే ఒక వాక్యాన్ని మీకు చెప్పాలనుకున్నా. అదే ఇప్పుడు చదువుకున్న కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనం నుంచి 40వ వచనం దాకా ఇప్పుడు చదువుకున్నాం. ఏమని అంటున్నాడంటే, వారు ఆ దారిని పోయి చూడగా, ఆ దారిని పోయి చూడగా వారు కనిపించలేదా? ఎవరో కనిపించలేదు. వారు మొలిచిన చోటే మహావృక్షములాగా పెరిగి ఉన్నారట. మళ్ళీ మొలిచిన చోటనే ఒక మహావృక్షములాగా ఉన్నారట. అంటే అర్థం ఏంటంటే, భక్తిహీనులైనటువంటి వాళ్ళని గురించి చెబుతున్నాడు. భక్తిహీనులు, దేవుని యందు విశ్వాసం లేని వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నాడు. భక్తిహీనులైనటువంటి వారినట ఇక్కడ ఈ లోకములో పుట్టి పెరిగినప్పుడు ఈ లోకములో బహుగా ఆశీర్వదిస్తాను. ఎంతగా అంటే, వేయబడినటువంటి విత్తనము మహావృక్షములాగా ఎదిగి ఫలించేస్తుందట. పెద్ద మహావృక్షం అయిపోతుంది. దాని చివరలలో మరి ఆకాశ పక్షులన్నీ ఇక్కడ ఆహారం పొందుకునే విధంగా ఆశీర్వదించబడతారు. అంటే భక్తిహీనులు ఎవరయ్యా అంటే, ఇక్కడ పోల్చి చెప్తుంది, బాగా ధనవంతులు, వాడు ఇంకా విస్తారంగా పండిస్తాను. వాళ్ళ నాన్నకి ఎకరం పొలం ఉంటే 10 ఎకరాలు ఇస్తారు, 10 ఎకరాలు ఉన్నాడు 100 ఎకరాలు ఇస్తారు. మహావృక్షంలాగా వెళ్ళిపోతారంట. అయితే ఆ దారిలో గుండా పోయి దేవుని యొక్క రాకడ రాజ్యంలోకి మనం వెళ్ళి గనక తర్వాత తీర్పు సమయంలో చూస్తే ఆ దారిలో పోయి చూడగా వారు కనబడలేదట. భక్తిహీనుల గురించి చెప్పాడు ఇక్కడ. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు అని అంటున్నాడు 34వ వచనం. భక్తిహీనులు నీవు చూడగా వారు కనిపించట్లేదట. కాబట్టి భక్తి కలిగిన వాళ్ళమై దేవుని పట్ల విధేయత కలిగి మనం జీవించే వాళ్ళగా ఉండాలి. మనం వాక్యం విన్నప్పుడు, ఒక బోధకుడు వచ్చి ఏదైనా చెప్పినప్పుడు, నేనంటే నీతో సహవాసిని, నీతో కలిసి బతికిన వాడిని, నా మాటలంతా రుచించకపోవచ్చు, కానీ మీ దైవ సేవకుడు కానీ మరి ఎవరైనా వచ్చి చెప్పినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం పట్టుకోండి. వాళ్ళు చెప్పేటువంటి పిట్ట కథలు వాటి గురించి వద్దు. మీరు దాని గురించి ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకోండి. మీ అందరికి కూడా నేను చెప్తున్నాను. నిన్న నేను గోడవల్లి వచ్చినప్పుడు సురేష్ నాకు కలిశాడు. ఏంటి పెళ్లిలో కనపడలేదు సురేష్, ఎప్పుడు నువ్వు ఉండేవాడు అంటే, తనకున్న బాధలు
మరి చెప్పుకొచ్చాడు. నేను చెప్పేది ఏమిటంటే, మన సంఘంలో కానీ, మన ఊరిలో కానీ, మన ఇరుగు పొరుగు మనకు తెలియని వాడైనా సరే, ఎవరైనా సరే కొన్ని బాధల్లో ఉంటే ఆ యొక్క కుటుంబాన్ని గురించి సంఘంలో ఉపవాసం ఉంది ప్రతి ఒక్కరు కూడా కన్నీటి ప్రార్థన చేస్తే ఆ యొక్క సమస్యల నుంచి, బాధల నుంచి విడుదల కలుగుతుంది. కాబట్టి మీరు కనీసం ఆ గృహంలోనికి వెళ్ళి ఆ గృహంలో అయినా సరే ఉపవాస ప్రార్థన చేయాలి. మేము బాబురావుకి హాస్పిటల్లో ఉన్నప్పుడు తెలిసిన వెంటనే మరుసటి రోజే మా చర్చిలో అందరికీ మెసేజ్ పెట్టేశాం. మీ గృహాల్లో ప్రార్థన చేస్తూ రేపు మందిరానికి వచ్చి అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మేము చేసాము, దేవుడు వినలేదంటే అది వేరే విషయం. మనము చేయవలసిన పని అయితే మనం చేయాలి. మనము ప్రార్థించాలి, దేవుని వేడుకోవాలి. అప్పుడు దేవుడు తనకిష్టమైతే అంగీకరిస్తాడు, లేకపోతే మనము చేసిన తప్పును క్షమించేసి సరే వదిలేస్తాడు. అదంతా వాక్యాధారంతో బట్టి నేను చెప్తున్నా. వాక్యం ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు, కానీ అది ఈరోజు నేను మీ అందరితో మనిషికి మంచితనాన్ని గురించి, మంచితనం అంటే ఎలా ఉండాలి దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. మంచితనం అంటే మీకు ముందుగా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. మంచితనము అంటే ఎవరిలో ఉంటుంది? మంచితనం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను నిన్న పొలం చూద్దామని వచ్చినప్పుడు సురేష్ కనపడి తన కన్నీళ్లతో పాపం తన బాధ చెబితే నాకు బాధ వేసింది, చాలా బాధ వేసింది. సరే, దాని గురించి మంచితనం అంటే చాలా, నేను బ్యాంకులో పనిచేసేటప్పుడు మా అక్క కొడుకు, పెద్ద కొడుకు, అతడు ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవాడు. ఎయిర్ ఫోర్స్లో చిన్న ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఎలాంటి ఎయిర్ ఫోర్స్ అంటే, ఒక షిప్ ఉంటుంది సముద్రంలో, దాని మీద విమానాలు ఉంటాయి. విక్రాంత్ అనేటువంటి షిప్ మనకు అప్పుడు ఒకటే ఉంది. దాని మీద విమానాల మీద వీడు దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. దాని మీద పైకి వెళ్ళడు, కింద నుంచి గ్రౌండ్ ఆపరేషన్ చేస్తాడు షిప్ మీద ఉండి. అది చేస్తూ ఉంటే మేమంతా సెటిల్ అయిపోయాం, బాగా చదువుకున్నాం, ఉద్యోగాలు వచ్చేసినాయి. మా బావయ్య మీ అందరికాడ తెలుసు, తాగి కొంచెం గొడవలు చేసి మరి వాడిని పట్టించుకునే సందర్భంలో వాడు పాలిటెక్నికల్ చదువుతూ మానేసి వెళ్ళిపోయాడు. ఒక రోజున ఏమన్నాడంటే, నాకు కాడ చదువుకోవాలని ఉంది అన్నయ్య, నాకు కానీ ఇక్కడి నుంచి నన్ను రానివ్వరు, నేను కనుక పారిపోయి వస్తే నన్ను క్వార్టర్ మాస్టర్ అని జైల్లో పడేస్తారు అని చెప్పాడు. అప్పుడు నేనేం చేశానంటే, అప్పుడు నేను సూర్యాపేటలో పనిచేస్తున్నా, గోవా వెళ్ళిపోయా. గోవాలో వాడు ఉండే ప్రాంతానికి వెళ్ళిపోయా. వెళ్ళిన తర్వాత జైలు అంటే ఏంట్రా, నువ్వు పారిపోతే పట్టుకొస్తే ఏ జైలు వేస్తారని చూపించా. అక్కడ చీకటి ఉంటుంది ఆ జైలు అంటే, అవి చూపించాడు. ఏముండదు అన్నయ్య, ఇట్లా ఇల్లు ఉంది, అదిగో చూడు, లైట్లు కాడ ఉంటే మామూలు జైలు లాగా ఉండదు, కాబట్టి నన్ను తీసుకెళ్ళిపోను అన్నది. నేను ఇంకా చెప్పాను, నేను వెళ్ళిన వెంటనే నువ్వు పారిపోయి వచ్చేసేరాక నీకు నేను వెళ్ళిన వెంటనే పాలిటెక్నికల్లో సీటు మళ్ళీ అరేంజ్ చేస్తానని నల్గొండలో సీట్ అరేంజ్ చేసి వాడిని రమ్మని చెప్పాను. నేను గోవాలో 4 రోజులు ఉన్నాను. 4 రోజుల్లో నాకు తెనాలి నుంచి 2 కుర్రాళ్ళు, వాళ్ళు కూడా వీడితో పాటు పనిచేస్తున్నారు. వాళ్ళు నేవీలో పనిచేస్తున్నారు. వాళ్ళని పరిచయం చేశాడు. అట్లా 4 కుర్రాళ్ళని పరిచయం చేశాడు. ఆ 4 గురించి, 4లో ఒక అబ్బాయి, నేను వచ్చిన వెంటనే మా అబ్బాయి పారిపోయి వచ్చేసాడు, మా మేనల్లుడు. ఒక వారం రోజుల తర్వాత బాగా వాడు బాధపడుతూ, చాలా దుఃఖపడుతూ, అన్నయ్య నేను గోవా వెళ్ళొస్తాను అన్నాడు. ఎందుకు, మళ్ళీ గోవా వెళ్తే పట్టుకుంటారా, గోవా ఎందుకు అని అన్నా. నేను నీకు పరిచయం చేసిన ఒక స్నేహితుడు చనిపోయాడు, నాకు చాలా ప్రాణ స్నేహితుడు, అని చూడాలి అని అన్నాడు. చనిపోవటం ఏంటమ్మా అంటే, పేపర్ చూపించాడు. అప్పుడు ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది. చాలామంది స్నేహితులంట సముద్రం మీదకి వెళ్ళారట. వాళ్ళు ఏంటంటే నేవీలో పనిచేసే వాళ్ళు ఈత ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఒక భయంకరమైన తుఫాను లాగా అప్పటికప్పుడే వచ్చేసిందట. వచ్చి అందరిని కొట్టుకెళ్ళిపోయేలాగా చేసిందట. అందరు కూడా స్విమ్మింగ్ బాగా వచ్చిన వాళ్ళే, నేవీ వాళ్ళు అంటే, వెళ్ళిపోయారంట. నాకు పరిచయం చేసినటువంటి దానిలో ఇంకొక అతను బాగా పెద్ద స్విమ్మరు. అతను ఏం చేశాడంటే, తన దగ్గర ట్యూబ్ ఉంది, ట్యూబ్లో కూర్చుని అతను కిలోమీటర్లు ట్యూబ్ లేకుండానే సముద్రంలో కూడా ఈత వేయగలిగేటువంటి వాడట. అతను ఒక 3 బయటకు తీసుకుని వచ్చేసాడు. చాలా దూరం నుంచి ఈదుకుంటూ తీసుకుని వచ్చాడు. ఇంకొక అతను అట్లాగే ట్యూబ్లో పడుకుని ఇట్లా కొడుతున్నాడంట.
4వ వాడి కోసం కాడ వెళ్ళాడు. ఇంకా వెళ్ళొద్దని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు కూడా చెప్పారంట, నువ్వు లోపలికి వెళ్ళొద్దని. అయినా కూడా అతను ఒక్కడిని కూడా కాపాడితే నాకు సంతోషంగా ఉంటుందని చెప్పి ఎవరి మాట వినకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళి అతను సగం దూరం తీసుకుని వచ్చినాక అతను ఏం చేశాడంటే, బాగా భయస్తుడట, ఇతను పట్టుకుని ముంచేసేస్తున్నాడట. మునిగిపోయారు, ఇద్దరు మునిగిపోయారు, చనిపోయాడు. ఆ విషయం నాకు చాలా బాధ కలుగుతుంది. ఇప్పటికీ గుర్తుపెట్టుకుని నేను చాలా చింతిస్తాను. చాలా మంది మరణిస్తారు, బంధువులు కూడా మరణిస్తారు. కానీ ఒకళ్ళకి మేలు చేయటానికి కోసమై, ఇతరులకి మేలు చేయటానికి ఎంత మేలు చేశాడు, 3 కాపాడాడు. 4వ వాడిని కూడా కాపాడితే నాకు సంపూర్ణమైనటువంటి సంతోషం కలుగుతుందని వెళ్ళిపోయి సముద్రంలో మరణించాడు. అలా మంచితనం అంటే అది. బాగా మీ హృదయానికి హత్తుకోవాలని ఈ మాట చెప్తున్నాను. మంచితనం అంటే దేవా, నాకు మేలు కలగాలి, నాతో పాటు ఇక్కడున్న వాళ్ళకి, నా సంఘస్థులకి, నా గ్రామస్తులందరికీ కూడా మేలు కలగాలి. నా పొలం బాగా పండింది ప్రభా, మిగతా వాళ్ళందరి పొలం కూడా బాగా పండాలి ప్రభా. వాడు నాకు శత్రువు అయినా కూడా వాడిని కూడా ఆశీర్వదించు ప్రభా. ఆ శత్రువును కూడా నీ వైపుగా ఆకర్షించే విధముగా చేయి ప్రభా. నేను నాకు మేలు కలిగే విధముగా ఎదుటివాడికి కూడా మేలు కలగాలని కోరుకోవటం అనేది మంచితనం. అలా కాకుండా నేను బాగా ఉండాలి ప్రభా, నన్ను ఆశీర్వదించావు, పక్కవాడిని మాత్రం ఆశీర్వదించొద్దు అని ఎవరైనా గనక ప్రార్థిస్తే, ఎవరైనా మనసులో అనుకుంటే అది దుర్మార్గత అన్నమాట. ప్రభా, నన్ను ఆశీర్వదించావు, నన్ను గనక ఆశీర్వదించకపోయినా నాకు బాధ లేదు ప్రభా, నాకు తినటానికి ఇచ్చేసావు, బాగా ఉంది. చాలా మందికి ఆహారం లేదు ప్రభా, చాలా మంది ఆశీర్వదించబడలేదు ప్రభా. వారందరూ కూడా మీ వాక్యాన్ని తెలుసుకుని మందిరానికి వచ్చేవారిగా, వారికి కూడా కావాల్సిన ఆహార పదార్థాలు ఎందుకంటే ఇవి ప్రభా అని గనక నీవు నీకంటే ఎదుటివాడిని గనక ప్రేమించి గనక వాడి గురించి ప్రార్థన చేస్తే అది గొప్పతనం. కాబట్టి మనం గొప్పగా ఉండటానికి ఇష్టపడకపోయినా మంచిగా ఉండటానికి నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించేటువంటి మనసు కలిగి ఉండితే అది చాలు మంచితనం. మన దుర్మార్గతలో మట్టం ఉండకూడదు. గొప్పతనంలోనికి వెళ్ళలేము, వెళితే ఇంకా చాలా గొప్పదే. కాబట్టి మనిషి మంచితనం ఎప్పుడు ఉంటుందంటే, ఏ మనిషి మంచితనం అంటే ఇక్కడ దేవుని గురించి ఆలోచించుకుంటే, వాక్యం గురించి ఆలోచించుకుంటే మంచితనం అనేది ఒక మనిషిలో విధేయత కలిగితే. విధేయత అంటే ఇప్పుడు నేను వచ్చాను, నన్ను పలకరించితే విధేయత కాదు. దేవుని యొక్క వాక్యమును వింటున్న నీవు శ్రద్ధాశక్తులు కలిగి, దేవుని వాక్యం పట్ల భయభక్తులు కలిగి, వాక్యాన్ని నేను వింటున్నాను, నా హృదయంలో కావాలి ప్రభా, ఈ వాక్యమును నా హృదయంలో భద్రపరుచుకుని నేను వాక్యానుసారముగా జీవించాలి ప్రభా, ఈ వాక్యము వలన నేను మేలు కలగాలి ప్రభా. ఆ వాక్యం పట్ల విధేయత కలిగి చూడటం దేవుడు కోరుకున్న విధేయత అది. అవిధేయత అంటే మనం వచ్చాం, మందిరానికి వచ్చేసాం, కూర్చున్నాం, మందిరానికి వచ్చినట్టు అందరికి కనిపించే విధంగా ఉన్నాం. మన హృదయంలో మనం ఏం చేస్తున్నామో దేవునికి తప్ప ఎవరికి తెలియదు కదా. చూసే వాళ్ళందరికీ నేను బాగా వింటున్నట్లుగా ఉన్నాను అని గనక మన మనసులో అనుకుంటే అవిధేయత. కాబట్టి విధేయత కలిగి ఉండటం అంటే దేవుని వాక్యం పట్ల విధేయత కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకున్నాం. రోమీలకు రాసిన చాలమ్మా. రోమీలకు రాసిన పత్రిక 5:19 ఏమంటున్నాడంటే, ఒక మనుష్యుని యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎట్లా చేయబడతారో, ఒకరి యొక్క విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడతారు అంటున్నాడు. అంటే ఒక మనిషి యొక్క విధేయత వలన, ఒక మనిషి యొక్క మంచితనం వలన
ఒక మనిషి యొక్క గౌరవం వలన, ఒక మనిషికి కలిగిన వాక్య భాగాన్ని దానికి ఇచ్చే విలువ దానిని హృదయంలో చేర్చుకున్నందు, తన నీతిమంతుడిగా తీర్చబడినందువల్ల అతడు దానిని బట్టి ప్రార్థించగా అనేకులు నీతిమంతుడిగా చేసేస్తాడు. దేవుడు ఏమంటాడు, ఒక మనుష్యుని పాపిని గనక నీవు నా వైపుకు తిప్పితే పరలోకమందు దేవదూతలు సంతోషిస్తారు, నేను సంతోషిస్తాను అన్నాడు. ఇక్కడ అనేకులు మరి నీతిమంతుడుగా తీర్చబడి, నీతిమంతుడు అంటే పరలోక రాజ్య వారసత్వం కలిగిన వాడు, అర్హుడు. కాబట్టి నీతిమంతుడిగా అనేక మందిని చేయగలుగుతారట. ఒక అవిధేయత వలన మాత్రం అనేకులు. నీకు అవిధేయత అంటే నువ్వు ఎవడు కూడా, అదే చెప్పాను ఇందాక, దుర్మార్గత. నేను మందిరానికి వెళుతున్నట్టు నటిస్తున్నాను, మిగతా వాళ్ళు కూడా అసలు రాకుండా చేయాలి వాళ్ళని అట్లా ఆ విధమైనటువంటి భావం కలిగినాడు. అవిధేయత వలన అనేక మంది నీతిమంతులంట పాపంలో పడిపోతారు. కాబట్టి నీకు వాక్యానుసారంగా నేను ఒక మాట చెప్తాను. ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలంతా అక్కడ బానిసత్వంలో 430 సంవత్సరాలు గడిపిన పిదప దేవుడు వారిని కరుణించి మోషే నాయకత్వంలో నడిపించినప్పుడు వాళ్ళు కొద్ది రోజుల్లోనే కానానుకు చేరుకునేవాళ్ళు. కానీ వారు సియోను పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చే లోపే వాళ్ళు భరించలేని వాళ్ళే 40 దినాల్లోనే వారు ఏం చేశారు, ఒక దూడను తయారు చేసుకుని దాన్ని పూజించి దేవుణ్ణి అవమానపరిచి అగౌరవపరిచారు. దేవుని యొక్క వాక్యం పట్ల అవిధేయత చూపించేశారు. దేవుడు కోపించేశాడు. అందరిని సంహరించేస్తాను ఓ మోషే, నిన్ను నీ కుటుంబాన్ని మాత్రం బ్రతకనిస్తాను. మీరు ఆకాశ రేణువుల వలె, సముద్రం పక్కన ఇసుక రేణువుల వల్ల మీ అందరిని కూడా విస్తరింపజేస్తాను, మీరందరినీ కూడా బహుగా ఆశీర్వదిస్తాను, మీరు కానాను స్వతంత్రించుకోండి అన్నాడు. మోషే ఏమన్నాడు, వద్దు ప్రభువా, వారితో పాటు నన్ను కూడా చంపేసాయి, వారిని కూడా చంపేస్తే నన్ను కూడా చంపేసాయి. చంపేస్తే లోకంలో ఉన్న ప్రజలంతా అనుకుంటారు యెహోవా దేవుడు వీరిని తీసుకుని వెళ్ళాడు, కానీ వీరిని రక్షించేటువంటి శక్తి లేక దారిలో వదిలేసేసాడు, చంపేశాడు అరణ్యంలో అని మీకు అవమానము కలుగుతుంది ప్రభువా. అలా కలగకుండా ఉండాలంటే నాతో పాటుగా వీరిని కూడా బ్రతకనిచ్చేసే ప్రభువా, వీరందరినీ కూడా కానానికి ప్రయాణం చేయమంటారు. సరే పొండి, నా దూతను మీతో పాటు పంపిస్తానంటాడు. వద్దు ప్రభువా, దూత వద్దు, మాకు నీవే రావాలి అని మళ్ళీ 40 దినాలు సాగిలపడి సీనాయి పర్వతం ఎక్కి మళ్ళీ 10 ఆజ్ఞలు పొందుకుని ఉపవాసం ఉండి దేవుని యొక్క దేవుణ్ణి పొందుకుని దేవుని యొక్క సహాయముతో నడిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 40 సంవత్సరాలు నడిచిన తర్వాత వీరంతా షిత్తీం అనేటువంటి ప్రాంతం మోయాబు మైదానంలో ఉంటుంది. ఇజ్రాయెల్ దేశం అలా ఉంటే ఇజ్రాయెల్ దేశానికి యోర్దాను ఒక అడ్డుగా ఉంటుంది. యోర్దానికి యువతల షిత్తీం అనేటువంటి ప్రాంతం ఉంటుంది. అక్కడ దిగారు. అక్కడ దిగి మోషేతో చెప్తాడు, నీక్కడ పవ్వ, నేను చెప్పాను కదా, దేవుడు ఒకసారి మాట అంటే దాన్ని నెరవేర్చేస్తాడు. చాలా మందిని శపించేశాడు రాజుల్ని. అయితే వాళ్ళు మోకరించి ప్రార్థించి దేవుని యొక్క అనుమతి పొందిన తర్వాత, సరే హిజ్కియా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను, పో, నిన్ను నేను కరుణించానంటాడు. కానీ మరణం అనేది తథ్యం, చనిపోవాల్సింది. మోషేతో అప్పుడు చెప్పినప్పుడు మోషేను కూడా చనిపోవటానికి యవ్వనస్తులు తప్ప, ఇక్కడ పుట్టిన వాళ్ళు తప్ప, బాలురుగా వచ్చిన వాళ్ళు తప్ప ప్రతి ఒక్కడు అరణ్యంలో నశించాల్సిందే అన్నాడు. మోషేను కూడా అదే చెప్పాడు. దేవుడి దగ్గర మోషే నా సాధ్వికుడు, నా స్నేహితుడు అని చెప్పినటువంటి దేవుడు మోషేను కూడా అక్కడ షిత్తీంలో చనిపోమన్నాడు. ఆయన పిస్కా పర్వతం ఎక్కేసి నెబో పర్వతం మీద చనిపోయాడు. మిగిలిన వాళ్ళని యెహోషువతో చెబుతాడు, ఆయన అభిషేకించు. యెహోషువను అభిషేకించగా యెహోషువ నాయకత్వంలో వీరంతా యోర్దానును దాటిపోయారు. యోర్దానును దాటిన తర్వాత మొట్టమొదటి ప్లేస్ వాళ్ళు చేరింది ఏదంటే గిల్గాలు అనేటువంటి ప్రాంతం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇవన్నీ కూడా మీకు తెలియాలి. యోర్దాను దాటగానే మొట్టమొదటి వచ్చేది గిల్గాలు అనేటువంటి ప్రాంతం. అక్కడ దిగేశారు. దిగిన తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే, ముందుగా యెహోవా దేవుడు మనందరినీ కూడా ఈ విధంగా నడిపించి కానానులో ప్రవేశించజేసినందుకు మనమందరం కూడా దేవునికి ఉపవసించి ప్రార్థిస్తామని చెప్పి మొట్టమొదటిగా ప్రార్థన చేసి యెహోవా దేవుడిని కొనియాడు ఏమనంటాడంటే, మనమంతా పాపులుగానే ఇక్కడికి వచ్చేసాం, మనమంతా పరిశుద్ధపరచబడాలి అంటే మనమంతా ఏం చేయాలంటే ఇక్కడ సున్నతి పొందాలి అంటారు. అది ఆచారంగా దేవుడు ఇచ్చేశాడు. వారంతా అక్కడ మగవాళ్ళందరూ అక్కడ సున్నతి పొందేశారు. 3 దినాలు అక్కడ ఎన్నో బాధలు అనుభవించారు.
సున్నతి దినములు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని తినేశారు. అప్పుడు దేవుని వాక్యం చెబుతుంది, ఆ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వీరందరూ కూడా పరిశుద్ధులైపోయారని వాక్యంలో ఉంటుంది. సమయం నాకు తక్కువ ఇచ్చారు, నేను కూడా తక్కువలోనే ముగిస్తాను. ఎందుకంటే మీకు అలసటతో మీరు నిద్రపోతే నాకు చెప్పబుద్ధి కాదు కాబట్టి అందుకు వాక్యం చదివించకుండా చెప్తాను. వారందరూ కూడా ఆహారాన్ని భుజించేశారు, వీరందరూ కూడా పరిశుద్ధులుగా తీర్చబడ్డారని చెప్పి వాక్యం చెబుతుంది. వారంతా పరిశుద్ధులైపోయారు. అక్కడ గిల్గాలు అనే దానికి ప్రాధాన్యత ఉంది. అక్కడ దేవుణ్ణి అడుగుతారు, ప్రభా మేము ఏం చేయాలంటే ఎరుకో పట్టణాన్ని ముందుగా మీరు ఓడించండి అంటారు. ఎరుకో పట్టణ గోడలు చాలా పెద్దవి, కొండల మీద కట్టుంటాయి. అక్కడికి వెళ్ళి జయించడం ఎట్లాగానంటే అక్కడ వెంటనే అందరిని సిద్ధపరుస్తాడు యెహోషువ. వెంటనే ఒక మనిషి అంట అక్కడ నిలబడ్డాడంట, ఒక దూత వెళ్ళేశాడు. ఖడ్గము పట్టుకుని ధరించిన దూత కనిపిస్తే వెంటనే వెళ్ళి యెహోషువ అడుగుతాడు. ఏమని అడుగుతాడు? నీవు మా పక్షమున ఉన్నవాడవా మా శత్రువుల పక్షమున ఉన్నవాడవా అంటే, నేను యెహోవా దూతగా వచ్చేసాను, ముందుగా నువ్వు పరిశుద్ధపరచుకొని చెప్పులను తీసి పక్కన పెట్టేసాయని అన్నాడు. ఆయన సాగిలపడి దూతకు మొక్కి వెంటనే అందరిని సిద్ధపరిచి 7 దినములు ఆ ఎరుకో పట్టణం చుట్టూ తిరిగాడు. ఎరుకో పట్టణ కోట గోడ చుట్టూ 7వ దినము నాడు 7 మార్లు దేవుడు తిరగమని చెప్పాడు. ఆ 7 మార్లు తిరిగినప్పుడు కోట గోడలు కూలిపోగా, అక్కడ కోట గోడలు అంటే ఏంటంటే పర్వతం మీద కట్టారు. ఆ కోట పెద్దదన్నమాట, చాలా భయంకరమైనటువంటి కోట అది. ఆ కోట గోడలు కూలిపోగా దానికి ఒకటే దర్వాజా ఉంటుంది కోటకి, ఆ గవిని అంటారు, తలుపులు గవిని అంటారు. ఆ గవిని వేయబడక ముందే వచ్చినటువంటి వాళ్ళని ఏమంటారు, వేగులు వెళ్ళిపోయారు అని చెప్పింది. ఎవరు? రాహాబు అనేటువంటి వేశ్య. ఎవరితో? ఆ దేశ రాజు పంపించినటువంటి సైనికులతో చెప్పింది. దాని ద్వారా వెళ్ళి అందరిని కూడా దేవుని వాక్య ప్రకారముగా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా వారందరిని కూడా సంహరించేసేసి ఆ పట్టణాన్ని అంతా కాల్చి వేసేసారు, ఒక్క రాహాబు కుటుంబం తప్ప. ఆ విధంగా కాల్చేసేసి దాన్ని జయించేశారు. చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఈ యొక్క ఎరుకో పట్టణం అనేటువంటిది నేను శపించేశాను, పాపము విస్తరించడం చేత దాన్ని మొత్తాన్ని శపించేశాను. ఎరుకో పట్టణాన్ని మాత్రం మీరు సమూల నాశనం చేసేయండి, ఎవరిని బ్రతకనివ్వద్దు, ఒక్క రాహాబును మాత్రమే బ్రతకనివ్వండి, మిగిలిన వారందరిని సంహరించండి, దాన్ని మొత్తం నాశనం చేసేసి కాల్చివేసేయమని అంటాడు, బూడిదిగా తయారు చేయమంటాడు. చేసేసాడు. అయితే అక్కడ ఏం చేశాడంటే, ఆకాను అనేటువంటి వాడు ఇజ్రాయేలుడు, అతడు కూడా పరిశుద్ధుడే, అతడు కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబమే, యోధా గోత్రంలో వచ్చేస్తాడు ఆకాను. అతను ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి జయించేటప్పుడు అతనికి ఆశ కలిగింది. ఆశ కలిగిన వాడు ఏం చేశాడంటే, బంగారపు కమ్మెను, 50 తులాల బంగారపు కమ్మెను, 200 తులముల వెండి కమ్మెను, ఒక సేనాయి వస్త్రమును తీసుకుని, చాలా బాగున్నాయే, ఈ బంగారాన్ని ఎందుకు నేను వదిలిపెట్టాలని చెప్పి దాన్ని దాచుకుని దానిని తీసుకుని వచ్చి జయించిన తర్వాత తాను నివసించే గుడారము కింద తొవ్విని మట్టిలో పెట్టేశాడు. అయిపోయింది. తర్వాత ఏం చెప్తాడంటే దేవుడు, నువ్వు అక్కడ నుంచి పక్కన ఉన్నటువంటి హాయి పట్టణం చాలా చిన్నది, ఇజ్రాయేల్ ప్రజలు అంటారు చిన్నది కదా, అక్కడికి ఇంతమంది ఎందుకు వెళ్ళాలి, కొద్ది మంది వెళితే దాన్ని జయించొచ్చానంటే, సరే 3000 మంది సైనికులు వెళ్ళండి అయ్యా అంటాడు యెహోషువ. 3000 మంది బలాఢ్యులు వెళ్ళిపోయారు. చిన్న పట్టణమైనటువంటి హాయి వాళ్ళు వీళ్ళ తరిమి కొట్టేసి 36 మందిని సంహరించేసినట్టుగా వాక్యంలో ఉంటుంది. 36 మంది సంహరించబడ్డారు, భయపడిపోయారు, భయకంపితులై వాళ్ళు తిరిగి వచ్చేసేసి యెహోషువ దగ్గర, దేవుడు మనందరిని కూడా ఇక్కడ సంహరించడానికి ఈ పట్టణానికి తీసుకుని వచ్చాడయ్యా, ఈ కానానికి చిన్న ప్రజల చేత, చిన్న పట్టణం చేత మన యోధులైనటువంటి వాళ్ళు హతము చేయబడ్డారు, మనల్ని తరిమి కొట్టేశారయ్యా అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడు యెహోషువ చూడండి. ఒక్కసారి మీరు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనంలో చూడండి. దేవుని దగ్గర ముందుగా మగలెడతాడు, సాగిల పడిపోతాడు. దేవా, ఎందుకు మమ్మల్ని ఇక్కడ ఎంతగా హింసిస్తున్న ప్రభు అని
చాలా సాగిలు పడినట్టుగా మన వాక్యంలో చూస్తాం. అప్పుడు అంటాడు దేవుడు అంటాడు, మీలో నేను చెప్పినటువంటి ఆజ్ఞ పాటించకుండా శపితమైన దాన్ని దొంగిలించి అపవిత్రుడైన వాడు ఉన్నాడయ్యా, ముందుగా వాడు నిర్మూలించండి అని చెప్పి దేవుడు చెప్పేశాడు. చెప్తే అప్పుడు అందరిని పిలుస్తాడు. యోధా గోత్రంలో మరి అల్పుడైనటువంటి ఒకడు యోధా గోత్రంలో కర్మీ కుమారుడైనటువంటి కానాను పట్టుబడతాడు. అప్పుడు యెహోషువ 7:20-21 చదువమ్మా. 20వ వచనమమ్మా, 7వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 25-26 కూడా చదువమ్మా. ఆ ఆ ఆ ఉమ్, ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలమ్మా. ఆ ఆకోరు లోయ. ఆకోరు లోయ అనేది మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ఆకోరు లోయ అంటే ఏంటంటే, పాపము చేసిన వాడిని అక్కడ సంహరించిన రాళ్లతో చావగొట్టేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఈ యొక్క మన ఆకానుని పట్టుకుని వచ్చి ఇజ్రాయెల్ సమాజం అంతా రాళ్లతో చావగొట్టిన ప్రాంతం అన్నమాట. అది ఆకోరు లోయ అని పిలువబడుతుంది. ఆకోరు లోయలో చేశారు. ఎందుకు ఆకోరు లోయలో అతను చంపబడ్డాడంటే, దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయుడై చేసిన దానిని బట్టి, దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయుడై దేవుడు చెప్పాడు సర్వం మొత్తం నాశనం చేసేయండి, కానీ దురాశ కలిగిన వాడై దొంగిలించేశాడు, ఆజ్ఞను అతిక్రమించేశాడు. ఆ ఒక్కడు చేసిన పాపం వలన ఇజ్రాయెల్ ప్రజలంతా యుద్ధానికి వెళితే చిన్న గ్రామము చేత తరమబడి యుద్ధ వీరులైనటువంటి 36 మంది సైనికులను కూడా సంహరించేసే విధంగా చేశారు. ఒక్కని యొక్క పాపము అవిధేయత వలన అనేకులు బాధపడే విధంగా చేశారు. దేవుడు అతనికి శిక్షించాడు. ఆకోరు లోయ అనేది ఎందుకు పిలువబడుతుందంటే, పాపము చేసిన వాడిని మరణశిక్ష విధించి అక్కడ చేసేటువంటి లోయకి ఆకోరు లోయ అని పిలువబడుతుంది. ఆకోరు లోయ అనేది ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆకోరు లోయ అనేది మనం వెళితే ఆ లోయ అట్లా కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు చూడండి, 2 లోయల గురించి ఎక్కువగా చెప్తా ఉంటాం. ఆకోరు లోయ అంటే పాపము చేసిన వాడు ఒకడు అవిధేయత వలన అనేకులు బాధపడినందువల్ల ఆ అవిధేయత చూపిన వాడిని శిక్షించినటువంటి స్థలం. అలాగే వీళ్ళంతా కూడా అక్కడి నుంచి గిబియోన్ అనేటువంటి ప్రాంతము, ఆ గిబియోనీలంతా అక్కడ వచ్చి, అయ్యా మీరు చాలా బలాఢ్యులు అని చెప్పి గ్రహించి దొంగతనముగా యెహోషువతో ఏం చేస్తారంటే సంధి చేసుకుంటారు. ఏమని, మేము పరాయి దేశం నుంచి వస్తున్నామయ్యా, మీకు దాసులుగా జీవిస్తాం, మీకు పనులు చేసి పెడతాం అని చెబితే యెహోషువ దేవుని దగ్గర అడగకుండానే అంగీకరించేశాడు. గిబియోనీలు ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశ ప్రజలతో సంధి చేసుకున్నారో అక్కడ బలాఢ్యులైన 5 రాజులు ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో బలాఢ్యులైనటువంటి 5 రాజులు ఉన్నారు. ఒకడేమో ఇజ్రాయెల్ రాజు, ఒకళ్ళేమో ఇజ్రాయెల్ రాజు, రెండవ వాడు హెబ్రోను రాజు. అప్పుడు హెబ్రోన్ అనే ప్రాంతం ఒక రాజు చేత పరిపాలించబడింది. ఇజ్రాయెల్ అనేదంటే యెరూషలేము పట్టణ కేంద్రముగా పరిపాలిస్తాడు ఒక రాజు, చాలా బలాఢ్యుడు అనమాట. ఇంకొక రాజు ఏమో ఇర్మూతు రాజు అని, ఇర్మూత్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఇంకొక అతనేమో ఆకోను. ఇంకొకటి ఏంటంటే ఎగ్లోను అనేటువంటి రాజు, లాకీష్ అనే రాజు. లాకీషు, ఎగ్లోను, మరి ఇజ్రాయెల్ రాజు, మరి యోధా కాదు, మన హెబ్రోను రాజు. ఈ విధంగా 5 రాజులు ఉంటారు. 5 రాజులను కూడా ఏం చేస్తారంటే అందరూ కలిసి యెహోషువ మీదకి యుద్ధం కాదు, యెహోషువ జోలికి రాకుండా
గిబియోనీయుల్ని మీరు ఎందుకు సరెండర్ అయిపోయారు, మీరు ఎందుకు బానిసలుగా వెళ్ళిపోయారు, మీరు బలాఢ్యులు కదా అని చెప్పి ఆయన మీద యుద్ధానికి వచ్చేస్తారు. యెహోషువ దగ్గరికి వచ్చి గిబియోనీయులు బతిమలాడగా వారిని యుద్ధానికి వెళతాడు, యుద్ధాన్ని చేసేస్తాడు. చేసేటప్పుడు 5 రాజులు కూడా బలాఢ్యులైనందువలన ఆ యుద్ధంలో గెలుపు ఓటలు అటు ఇటు చూస్తూ ఉన్నాయి. యుద్ధం చేస్తున్నారు, బాగా చెయ్యెత్తి ప్రార్థిస్తున్నాడు. యెహోషువ కర్రని చేతితో పట్టుకుని పైకెత్తి ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నీవు మాకు సహాయం చేయము, నీవు సహాయం చేయనిదే మేము వారిని జయించలేము, మాకు తోడుగా ఉండు అని చెప్పి చేతులు ఎత్తేసేసి ప్రార్థిస్తా ఉన్నప్పుడు అప్పుడు యెహోషువ చేసిన ప్రార్థన అంగీకరించిన దేవుడు వీరికి జయమును కలుగు చేస్తూ ఆ దేశ 5 రాజులు కూడా తరిమి వేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఆయన చెయ్యిని కిందకి దింపుతాడో, అతని చెయ్యి ఎప్పుడైతే కిందకి పెట్టివేసి చెయ్యిని మొయ్యలేని స్థితిలో ఉంటాడో, ఆ ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఆ 5 రాజులు కూడా ఇజ్రాయేల్ రాజు మీదకి వచ్చేసేసి, మరి ఆ ఇజ్రాయేల్ ప్రజల మీదకి వచ్చేసేసి వీరిని జయించే విధంగా ఉన్నారు. అప్పుడు జరిగింది ఏంటో తెలుసునండి. అప్పుడు యెహోషువ ఇంకా లాభం లేదనుకుని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ప్రభువా ఈ రాత్రి కాలం గనక గడిచిపోతే మళ్ళీ రేపటి దినానికి వాళ్ళు పుంజుకుంటారు, మా ప్రజలు బలహీనులై భయపడి పారిపోతారు. కాబట్టి ప్రభువా యెహోవా దేవుడితో ప్రార్థిస్తాడు. ఏమని ప్రార్థిస్తాడంటే ఆ 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 చాలమ్మ. చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12, 13, 14 ఏమంటాడంటే, యెహోషువ ఇజ్రాయెల్ ప్రజల అమోరీయుల ప్రజలతో యుద్ధం చేసేటప్పుడు 5 రాజులతో యుద్ధం చేసేటప్పుడు ఆ యుద్ధంలో వీరు ఓడిపోతానికి సమయం వచ్చినప్పుడు చేసేది లేక ఈ రాత్రి గతించినట్లయితే వారు ఇంకా పుంజుకుని మమ్మల్ని ఓడిచ్చేస్తారు, మా ప్రజలంతా బలహీనులై పారిపోతారని చెప్పి తలంపు కలిగినప్పుడు యెహోవా దేవుడితో ఎలా ప్రార్థన చేశాడు చూడండి. యెహోవా దేవుడితో అంటాడు, ఏమని అంటున్నాడంటే, ఓ సూర్యుడా నీవు గిబియోనులో నిలిచిపో, గిబియోనులో నిలువు, ఓ చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని చెప్పేసి ప్రార్థిస్తాడు. యెహోవా నామములో యెహోషువ ప్రార్థన ఏమని అంటున్నాడంటే, ఓ సూర్యుడా గిబియోనులో నిలిచిపో, అంటే చీకటి పడొద్దు, నువ్వు అక్కడే ఒకసారి ఉండిపో, నీవు అస్తమించటానికి ప్రయత్నం చేయవద్దు. చంద్రుడా నీవు పైకి రావద్దు, నీవు పైకి వస్తే సూర్యుడు అస్తమిస్తాడు, నీవు అయ్యాలో లోయలో నిలిచిపో అని చెప్పేసి ఆ విధంగా దేవుని ప్రార్థిస్తే దేవుడు దానికి అంగీకరిస్తే ఆ సూర్యుడు అక్కడే ఆగిపోయాడు, ఆ చంద్రుడు అక్కడే ఆగిపోయాడు. ఈ 5 రాజులను కూడా జయించి వారందరిని కూడా సర్వనాశనం చేసి వారందరిని కూడా జయించిన వరకు కూడా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ కూడా ఒక స్తంభంలాగా ఆగిపోయినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే గమనించండి, ఇదే విషయాన్ని ఇప్పుడు అమెరికా సైంటిస్టులు, కొన్ని దేశాల సైంటిస్టులు అంతా కూడా పరిశీలన చేసి ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రాల గ్రహాలన్నిటి గురించి అక్కడ విశ్లేషిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడో కొంత తేడా కనిపించిందంట. అది ఏమిటంటే 23 గంటల కొన్ని నిమిషాల పాటు సూర్యుడు అస్తమించకుండా ఆగిపోయినట్లుగా ఆ తేడా కనిపించేశారు. ఖగోళ శాస్త్రజ్ఞులంతా కూడా చేసిన పరిశోధనలో ఈ మధ్య కాలంలో వస్తుంది. వాళ్ళంతా క్రైస్తవులేమి కాదు, కానీ వాళ్ళు పరిశోధన చేసి తేల్చింది ఏంటంటే కొన్ని గంటల పాటు సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కూడా గతిని మార్చుకొనకుండా అలా ఆగిపోయినట్టుగా చూస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. కాబట్టి దేవుని దగ్గర యెహోషువ చేసిన ప్రార్థన చూడండి, ఏమని ప్రార్థించాడు తాను, ప్రభువా నీవు వారిని నేను జయించే వరకు 5 రాజును కూడా మట్టుబెట్టే వరకు కూడా నువ్వు చీకట పడనీయొద్దు, చీకట పడితే రాత్రి గతించితే నా సైన్యము భయకంపితులై పారిపోతారేమో, వాళ్ళలో మరి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా సడలిపోతాయేమో అని చెప్పేసి సూర్యుడినే నీవు పొద్దు కొంకొద్దయ్యా, చంద్రుడా నీవు పైకి లేవద్దయ్యా అని చెప్పేసి
గతి తప్పకుండా అక్కడే ఉండిపోమని చెప్పేసి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12, 13, 14లో ప్రార్థించినట్టుగా చూస్తున్నాం. అక్కడ చంద్రుడు ఆగిపోయిన స్థలం పేరే అయ్యాలోను లోయ. చంద్రుడు అక్కడ ఆగిపోయాడు, దాని పేరే అయ్యాలోను లోయ. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక మనుష్యుని యొక్క విధేయత, వాక్యము పట్ల ఉన్నటువంటి విధేయత. చూడండి, యెహోషువ దేవుని ఆజ్ఞలు పాటించేవాడుగా ఉన్నాడు. యెహోషువ జనులంతా కూడా భయపడిపోయారు. ఎప్పుడైతే హాయి పట్టణం చేత ఓటమి చవి చూశారో అందరూ కూడా యెహోషువను శపించేశారు, యెహోషువను దూషించేశారు, దేవుని కాడ దూషించేశారు. యెహోషువ ఏం చేశాడు? మోకరిల్లాడు, దేవుని దగ్గర సాష్టాంగపడి దేవునికి మగలిడిపోయాడు, దేవుని దగ్గర వేడుకున్నాడు. ప్రభా, మేమంతా ఇక్కడికి వచ్చామా, లేదన్న తప్పుంటే క్షమించేసే, మా పాపాలన్నీ కూడా క్షమించేసే ప్రభా అని చెబితే, ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు నీవు? మీలో శపితమైనటువంటి వస్తువును దొంగిలించిన వాడున్నాడు, ఆ శాపగ్రస్తుని శిక్షించేయండి అని చెప్పగానే ఎవరు అని చెప్పేసి అందరిని కూడా ఒక్కొక్క గోత్రము వారిని పట్టుకుని పిలిచి ఒక్కొక్క గోత్రములో ఒక్కొక్కరిని తీసుకుని వచ్చినప్పుడు, కుటుంబ వారిగా తీసుకుని వచ్చినప్పుడు అక్కడ యోధా గోత్రములో కర్మీ కుమారుడైనటువంటి ఆకాను పట్టుబడిపోయాడు. ఆకాను, ఏం చేసావయ్యా అన్నప్పుడు నేనేమి చేయలేదు అనలేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవుని వాక్యము పట్ల విధేయత కలిగిన వాళ్ళే. కానీ మధ్యలో సాతాను శక్తుల చేత బంధింపబడి సాతాను మాటకు విలువిచ్చి అతను ఏం చేశాడంటే తప్పు చేశాడు. తప్పు చేసి కూడా దేవుని వాక్యం గుర్తొచ్చేసింది. అయ్యో, దేవుడు చెప్పాడే, శపితమైన దానిని మీరు దొంగిలించవద్దు, తీసుకోవద్దు, దాన్ని ముట్టుకోవద్దు, దాన్ని సర్వనాశనం చేసేయండి, కాల్చివేసేయండి అని చెప్పాడే. నేను తప్పు చేశాను అని చెప్పి యెహోషువ దగ్గరికి వచ్చి తన తప్పంతా ఒప్పుకున్నాడు. ఇదిగో, నేను దొంగిలించిన మాట వాస్తవం. 50 తులాల బంగారం, 200 తులాల వెండి, మరి సీనాయ వస్త్రాన్ని దొంగిలించి నా డారా కింద పెట్టాను. అప్పుడు చూసి యెహోషువ, ఎందుకయ్యా మా ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా, మన ప్రజలందరినీ కూడా నీవు ఇబ్బందుల్లో పెట్టేసావా కాను అని చెప్పగానే అతడు పశ్చాత్తాప హృదయంతో కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడ్చేశాడు. అయినా అక్కడ దేవుడు ఒప్పుకోలేదు. అందరినీ అన్నిసార్లు కూడా దేవుడు క్షమించడు. మనము మగలిడినప్పుడు అన్ని కూడా క్షమించడు. ఇందాకే చెప్పాను నేను, మనము మోకరించి ప్రార్థించి విశ్వాసంతో గనక ఒక కుటుంబాన్ని గురించి, ఆపదలో ఉన్న కుటుంబాన్ని గురించి కనుక ప్రార్థిస్తే దేవునికి ఇష్టమైతే క్షమించి దానిని అనుగ్రహిస్తాడు. కాకపోయినప్పుడు కూడా మనలో ఉన్న పాపమును కొంతవరకు కొట్టివేసి దేవుడు అలా ఉంచుతాడు. ఇక్కడ కూడా ఆకాను చాలా పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు, నేను ఈ పాపం చేశాను అన్నాడు. అయినా కూడా ఇజ్రాయెల్ ప్రజలలో మార్పు రావాలి, వాళ్ళలో ఇంకెప్పుడు ఈ తప్పు చేయకూడదు వీళ్ళందరూ కూడా అని చెప్పేసి అనుకున్నాం. దేవుడు అతన్ని మరణానికి అప్పగించేశాడు. అతన్ని ఆకోరు లోయ అనేటువంటి దానికి తీసుకుని వెళ్ళి అక్కడ రాళ్లతో ఇజ్రాయెల్ ప్రజలంతా కొట్టి చంపినట్టుగాను దాని పేరే ఆకోరు లోయ అని పెట్టాడు. అక్కడ చూడండి, ఒక్కడి యొక్క విధేయత వలన ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా చిన్న పట్టణమైన హాయి చేతిలో ఓటమి చూసింది. అదే విధేయత అంటే. మరి ఇక్కడ యెహోషువ విధేయత కలిగి దేవుని వాక్యము పట్ల భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు పాటించేవాడుగా ఉండబట్టి అతడు ఏం చేశాడు? తనకు శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు కలిగినప్పుడు, ఆ దేశము ఓటమి చవి చూస్తున్నప్పుడు యెహోవాకు మగలిడాడు, మోకరించాడు, ప్రార్థించి ప్రభా, నీవే మాకు అండగా ఉండాలి, నీవే తోడు నీడుగా ఉండాలి అని చెప్పేసి ప్రార్థించినప్పుడు ఆ మోయాబు అమ్మోనీయుల ప్రజలంతా కూడా 5 రాజులు కూడా, బలాఢ్యులైన రాజులంతా కూడా ఇతని చేతికి అప్పగించబడిపోయారు. ఒకని యొక్క విధేయత, యెహోషువ యొక్క విధేయత వలన మరి ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా జయము కలిగినట్టుగా చూస్తున్నాం. కాబట్టి అమ్మా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19లో చెప్పబడినట్లుగా ఒక మనుష్యుని అవిధేయత అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరు, అలాగే ఒక్కని యొక్క విధేయత అనేక మందిని నీతిమంతులుగా తీర్చబడతారు. చూడండి అమ్మా, అది మంచితనం, అది గౌరవం. విధేయత అంటే మంచితనం కలిగి ఉండటం. మంచితనం అంటే విధేయత, మంచితనం అన్నీ కూడా ప్రేమగా సాదృశ్యంగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక అతను మంచితనాన్ని మనం చూసాం. అతనిలో ఏముంది? దేవుని ప్రేమ ఉంది. 3 రక్షించాను,
నాకు చాలా మెడలు ఇస్తారు ప్రభుత్వం వాళ్ళు అనుకోలేదు. 4వ వాడిని కూడా నేను తీసుకుని వస్తే నాకు సంతోషం అన్నాడట. చెప్పినా వినకుండా సముద్రం ఉప్పొంగుతున్నా కూడా పరుగున వెళ్ళిపోయాడు. అతను తీసుకున్నాడు, దగ్గరకు వచ్చేసాడట. ఆ దగ్గరకు వచ్చినప్పుడు అతడు ముంచేశాడు, చనిపోయాడు. చూడండి, అతనిలో ప్రేమ ఉంది, అతనిలో విధేయత ఉంది. అతడు మంచివాడు. మంచి అంటే అది, మంచితనం అంటే అది. నేను బాగుండాలి, నాతో పాటు కూడా వాడు బాగుండాలి. నేను తప్పించుకుని బయటకు వచ్చేసాను, వాడు కూడా బయటకు వచ్చేసేయాలని చెప్పేసి తప్పించి సముద్రంలోకి వెళ్ళి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఎదుటి వాడిని రక్షించడానికి తానే ప్రాణ త్యాగం చేశాడంటే అతడు గొప్పవాడు. గొప్పతనం ఉంది అతను. అది అంతటి గొప్పతనం మనకు లేకపోయినా మంచితనముగా ప్రేమతత్వముతో ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా మనమంతా అక్కడ దేవుని ఆజ్ఞకు లోబడే వారిగా ఉండి మనందరం కూడా చక్కగా మంచిగా విధేయత కలిగి దేవుని వాక్యం పట్ల విధేయత కలిగి మనం జీవించే వాళ్ళగా ఉండాలని, మనందరిలో కూడా అలాంటి ప్రేమతత్వం కావాలని, మన సంఘమంతా కూడా బాగా అభివృద్ధి చెందాలని, ఈ యొక్క పట్టణంలో ఈ సంఘము బాగా అభివృద్ధి చెంది అనేక మందిని నీతిమంతులుగా తీర్చబడే విధముగా, వారందరూ కూడా రక్షణ పొందే విధముగా మీరందరూ కూడా సహకరించి మీ యొక్క ప్రార్థనా బలముతో, ప్రార్థనా శక్తితో అనేకులు కూడా నీతిమంతులుగా తీర్చబడే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను. ఒక నిమిషం మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం ప్రార్థిద్దాం.